Why is Madi Tahsildar not in the location? I don't understand. Why is RDO fellow sitting around here when there is lathi charge happening there? I don't understand. ఏంటా ఇక్కడ నందిగాంలో మనుషులు లేరా? అందరు చచ్చిపోయినారా? ఇట్స్ డూయింగ్ హియర్. యాభై లక్షలతో పాటు ఆ కుటుంబంలో ఎవరికి అర్హతను బట్టి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఆ పిల్లల్ని చదివించడము, వైద్య ఖర్చులు అవి కూడా చూస్తాము. సివియర్లీ ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారంటే ప్రాణాపాయం లేదు కానీ సివియర్గా ఇంజూర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 25 లక్షలు ఇస్తూ అవసరాన్ని బట్టి మెడికల్ సపోర్ట్ ఎట్లాగూ కంటిన్యూ అవుతుంటుంది. కంప్లీట్గా వాళ్ళ మెడికల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత 25 లక్షలు ఈ రోజు ఇస్తే మెడికల్ ట్రీట్మెంట్ కూడా చేపిస్తాము. చిన్న గాయాలతో బయటపడిపోయిన వాళ్ళకి 5 లక్షలు, ఆ కుటుంబానికి 5 లక్షలు ఇస్తాము. ఈ అందరు కుటుంబ సభ్యుల తరఫున ఇప్పుడు అకౌంట్ నెంబరు, ఆధారు లాంటివి ఇచ్చేస్తే ఈ రోజే చెక్ ఇప్పించేస్తామండి. ఇప్పుడు అంటే మీరు బాధల్లో ఉన్నారు కాబట్టి కూర్చోబెట్టి ఇప్పటి వరకు మేము ఏం డీటెయిల్స్ తీసుకోలేదు. ఇప్పుడు మీ అందరితో, ఊరి పెద్దలందరితో ఆ చెక్, అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు డీటెయిల్స్ ఇచ్చేస్తే ఈ రోజే మీకు ఆ పరిహారం కూడా మీ చేతికి అందే విధంగా చేస్తాము. దాంతోపాటు మిగిలినవన్నీ ఏవైతే మేము చెప్పాము, ఉద్యోగము, వైద్యము, విద్య, అవంతాను మేము ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూ ఖచ్చితంగా అందే విధంగా చూస్తామండి. అందులో వేరే ఆలోచనే లేదండి. దాంతోపాటు ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కేవలం మాత్రం కాకుండా కంపెనీ వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న విలేజ్లో ఉండే వాళ్ళందరితో అక్కడ హాస్పిటల్లో మాట్లాడితే విలేజ్లో అవసరాలు కూడా కొన్ని ఉండొచ్చు. ఇప్పుడు ఉండే ఈ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఒక హెల్త్ క్యాంప్ పెట్టి అందరినీ ఒకసారి చెకప్ చేయించడాలు, ఇంక మంచినీటి సదుపాయం కానీ ఏమన్నా కలుషితమైందా లాంటివి అవన్నీ కూడా మేము చూసుకుంటామండి. దయచేసి మీ బాధ మాకు అర్థమవుతుంది కానీ ఆవేశానికి పోయి మన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఆవేశంలో ఏ చర్యలు తీసుకోవద్దని మాత్రమే కోరుతాను. మిమ్మల్ని చూసుకోవడం మా బాధ్యత. కలెక్టర్గా నేను వచ్చాను, ఎమ్మెల్యే గారు వచ్చారు, సీఎం గారు ప్రతి గంటకి కనుక్కుంటున్నారు ఏం జరుగుతోంది, ఎలా ఉన్నారు అని అడుగుతూనే ఉన్నారు. సీఎం ఆఫీస్ వాళ్ళు ప్రతి 10 నిమిషాలకి మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా మీకు న్యాయం చేయడానికే, జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వడానికే, దాంతోపాటు భవిష్యత్తును కూడా చూసుకోవడానికి, భవిష్యత్తులో మీ అవసరాలు, ఊరి అవసరాలు కావచ్చు, మీ అవసరాలు కావచ్చు, ప్లాంట్తో ఇప్పించేవి ప్లాంట్ వాళ్ళతో ఇప్పించడం, ప్రభుత్వం నుంచి రావాల్సినట్టు ప్రభుత్వంతో ఇప్పించడం ఖచ్చితంగా మేము చూసుకుంటామనే భరోసా. మీకు జరిగిన ఈ ఇబ్బంది, నిన్న జరిగిన నష్టానికి ఆవేశం అందరికీ ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ దాన్ని మనం సర్దుకొని మన అవసరాలు ఏమిటి, ఇమీడియట్లీ మనం చేయాల్సిన పని ఏమిటి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంత పెద్ద గాయాలు కాకపోయినా ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ప్లాంట్ వాళ్ళు నిర్లక్ష్యం వల్ల జరిగింది, ఎట్లా జరిగింది అనేది మనం ఎట్లా విచారణ చేస్తాం. ముందుగా ఎవరికైతే నష్టం జరిగిందో ఆ కుటుంబాలకు సహాయం చేయాల్సిన బాధ్యత మన మీద ముందుగా ఉంటుంది. సో దానికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. వీలైనంత సహాయము బాధిత కుటుంబాలకి ఖచ్చితంగా ఇవ్వాలని వారు కూడా చాలా గట్టిగా ఉన్నారు. నిన్నటి నుంచి మీ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే మీతో పలుమార్లు మాట్లాడుతున్న ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. ఆ బాధిత కుటుంబాలని ఖచ్చితంగా మేము చూసుకుంటాం. ప్రభుత్వం వైపు నుంచి ఎమ్మెల్యే గారు ఆల్రెడీ సీఎం గారితో మాట్లాడారు. సీఎం ఆఫీస్ నుంచి కూడా మాకు మిమ్మల్ని కనుక్కొని ఇక్కడ ఏమేమి అవసరాలు కుటుంబాలు వాళ్ళతో అందరితో మాట్లాడి ఎంత వీలైతే అంత సహాయం, వాళ్ళకి జరిగిన నష్టానికి మేము మనిషిని అయితే తీసుకొని రాలేము కానీ ఆ జరిగిన నష్టానికి ఆ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ఇప్పుడు చనిపోయిన 2 పిల్లలు, వాళ్ళు చదివించడము, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ భార్య ఇప్పుడు ఆయన లేనందువల్ల వాళ్ళకి ఇమీడియట్లీ జరిగిన నష్టానికి పరిహారము, ఇప్పుడు బాగాలేని వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి కూడా సీరియస్నెస్ని బట్టి వాళ్ళకు కూడా పరిహారం. ఇప్పుడు సీరియస్గా ఉన్న వాళ్ళు కూడా చిన్న గాయాలైనా కొన్ని రోజులు పనిచేయలేరు కాబట్టి దానికోసం కూడా కొంచెం వాళ్ళకి సహాయం ఇవ్వాల్సి వస్తుంది. అవన్నీ మాకు అర్థమవుతున్నాయండి. ఖచ్చితంగా మేము బాధ్యత తీసుకుంటాము. కంపెనీ వాళ్ళతో కూడా మేము ఏం తప్పు జరిగిందని ఇక్కడితో అంటే కేవలం కుటుంబాలకు ఏదైనా పరిహారం ఇచ్చేసరి కాకుండా ఎందుకు తప్పు జరిగింది, ఏం తప్పు జరిగింది, మీరు చెప్పినట్టు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకపోవడం జరిగిందా,
అనుకోని సందర్భాల్లో ఎందుకు జరిగింది అనేది మేము క్షుణ్ణంగా మేము ఎంక్వైరీ చేసి చట్టపరంగా ఏమి చర్యలు తీసుకోవాలో మేము ఖచ్చితంగా తీసుకుంటాం. కానీ ఆ చర్యల కంటే ముందు బాధితుల్ని మనము ఆదుకోవడము ముఖ్యము, అది మాకు అర్థమవుతుంది. కాబట్టి మేము నిన్నటి నుంచి ముందు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి హాస్పిటల్లో చూసుకొని ఈరోజు ప్లాంట్ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ పరిస్థితి మీకు అన్యాయం జరగనివ్వరు. సో మీ న్యాయం జరగటానికే మీకు తగినంత పరిహారం ఇప్పించడానికే ఎమ్మెల్యే గారు కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వారు ప్రతి 10 నిమిషాలకి మాతో మాట్లాడుతూనే ఉన్నారు. సో దయచేసి ఆవేశం ఉంటుంది, నేనేం కాదన్న ఆవేశమే పడకూడదని నేను అన్నాను. కానీ కొంచెం ఆలోచించి ఇమీడియట్లీ నష్టం జరిగిన కుటుంబాలకి ఏమి పరిహారం ఇద్దాము, ఇంకా ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఏం చేసుకుందాము, వాళ్ళని ముందు బాగా చేసుకుందాము అనే దాని మీద కాస్త మనం ఆలోచించాలని మాత్రమే మీ వైపు నుంచి నేను కోరుకుంటున్నానండి. ఊర్లో పెద్దలందరూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళరు, మీకు అన్యాయం జరగనివ్వరు. అన్నీ మనం సమన్వయం చేసుకొని ఇబ్బంది ఉన్న దగ్గర ఎటువంటి వెనకడుగు ఉండదండి. తప్పు జరిగితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, అందులో మొహమాటమే లేదు. కానీ దేనికైనా సమయం వస్తుంది, ఆ సమయం ప్రకారం చర్యలు తీసుకుందాం. ప్రస్తుతానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఆ కుటుంబాలు అనేది ముందర ఇంపార్టెంట్. అదొకటి మీరు మాకు సహకరిస్తారని కోరుకుంటున్నామండి. ఏమున్నా చిన్న విషయము పెద్ద విషయం అనేది ఏముండదండి. ఏ విషయమైనా మాకు చెప్పొచ్చు, మేము అవైలబుల్గా ఉంటాము. నేను పొద్దున్న నుంచి కూడా నందిగామలో ఉన్నాను, మీరు అక్కడికి వచ్చి మాట్లాడతారని అనుకోని కానీ ఇక్కడే ఉంటాం, ఇక్కడే మాట్లాడతామని ఇక్కడికే రావడం జరిగింది. మిమ్మల్ని ఎవరు పట్టించుకోరనే ఆలోచన మాత్రం దయచేసి పెట్టుకోకండి. దానివల్లే ఆవేశపడుతున్నారు నిన్నటి నుంచి మాతో వచ్చి ఎవరు మాట్లాడట్లేదేమోనని. కానీ ముందు ట్రీట్మెంట్ ఇప్పించడం ఇంపార్టెంట్, అది ముఖ్యం అని అనుకుని అది చూసుకున్నాకే ఇక్కడికి రావడం జరిగింది. మీకు ఏం అవసరాలు ఉన్నా, ఏం ఆలోచనలు ఉన్నా, మీ మైండ్లో ఏమేమి ఉన్నా మాకు దయచేసి చెప్పండి. మేము వినడానికి, దాన్ని నివృత్తి చేయడానికి, సమస్యను తీర్చడానికే వచ్చాం. దయచేసి ఆవేశం మాత్రమే కాకుండా భవిష్యత్తు గురించి మన కుటుంబాల గురించి ఆలోచిద్దామని మాత్రం మళ్ళీ కోరుకుంటున్నాను. ఆ డిమాండ్స్ కూడా హాస్పిటల్ బయట ఉన్నప్పుడు చేయడం, ఏదైతే ప్రిన్సిపల్ చేస్తున్నారో అదే విధంగా చేయడానికి మేము ఉన్నామండి. ఖచ్చితంగా ఇక్కడ వచ్చి కూర్చొని మీతో మాట్లాడుతున్నాం, మీ ఇబ్బందులు తెలుసుకోవడానికే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్తున్నారు, నిన్న కూడా నాకు హాస్పిటల్లో చెప్పారు మీరు చెప్పిన విషయాలు. ఇవేం మర్చిపోం మేము, ఖచ్చితంగా దానికి సమయం ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు మీరు చెప్పినవి రికార్డ్ చేసుకుంటాము, అవన్నీ గుర్తుపెట్టుకుంటాము, విచారణలు అవన్నీ కూడా బయటకు వస్తాయి. వీళ్ళతో ప్లాంట్గా వాళ్ళు CSR ప్రకారం చేయాల్సినవి ఏమిటి, ఈ ఊర్లో ఉన్నారు కాబట్టి ఊరికి ఏమేమి చేయగలుగుతారు అవన్నీ కూడా వస్తాయండి మెల్లగా. అది రాతపూర్వకంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం. మేము కూడా వాళ్ళకి ఏమేమి చేయాలో ఖచ్చితంగా రాతపూర్వకంగా చేస్తాం. దానికోసం మీ అందరితోనే, ఊరు వాళ్ళందరితోనే ఒక కమిటీ వేసి ఏమేం చేయాలి వాళ్ళ ఊరికి అనేది అన్నీ కూడా మేము చేసి మిమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేస్తాం. అవన్నీ ఏమి మర్చిపోం. ఈరోజు మా జేసీ గారు కూడా రాసుకుంటున్నారు. మీ అందరితోనే, మీ ఊరి వాళ్ళందరితోనే, బాధితులందరితోనే, ఇక్కడ ప్లాంట్లో పనిచేస్తున్న వాళ్ళందరితోనే కమిటీ వేద్దాం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. ఈ ఊరికి ఏం అవసరము, ఈ ప్లాంట్లో పనిచేస్తున్న వాళ్ళకి ఏం అవసరము, ఎటువంటి చిన్న మార్పులు చేసుకుంటే ప్లాంట్ కూడా ఇంకొంచెం వాళ్ళకి సహాయం చేయొచ్చు. మీ దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్లో కాన్ఫిడెన్స్ కూడా తీసుకోవాలి. మీ మీద మీరు మాకు ఏమన్నా జరిగితే మమ్మల్ని చూసుకుంటారు, మాకు సహాయం చేస్తారనే కాన్ఫిడెన్స్ కలిగే విధంగా మీరు చేయాలి. మీకేమేమి అవసరాలు ఉన్నాయో మీరు చెప్పాలండి. రెండు కూడా సమన్వయం చేస్తూ మేము తీసుకుంటాం ఆ బాధ్యత. RDO గారు, తహసీల్దార్ గారు ఇక్కడే ఉంటారు. 2-3 రోజులు మీ అవసరాలన్నీ కూడా తెలుసుకొని అవన్నీ సమన్వయం చేసుకుంటూ ముందు ఈ రోజు అయితే నాది కుటుంబాలని గురించి మాట్లాడడం, వాళ్ళకి ఇమ్మీడియట్లీ అవసరాలు చూసుకోవడం అనేది ప్రముఖంగా ఇంపార్టెంట్, ప్రయారిటీ. ఈ రోజుకి ప్రయారిటీ. మిగిలినవన్నీ కూడా చేస్తాము. నిన్న కూడా నేను వెళ్ళి మేడం గారు కరెక్ట్గా మొబైల్లో నిన్న మాట్లాడదాం చెప్పంటే వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ లేదు, రేపు మాట్లాడదాం చెప్పాను. ఇంకో మనోడు ఇక్కడ కూడా అయింది. స్విచ్చింగ్ వచ్చిన దానికోసం ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఏ విధంగా ఆదుకోవాలి, ఇందాక ఈశ్వరు చెప్పినట్టు ఎక్కువ గాయాలైన ఈ విధంగా ఆదుకోవాలి. చట్టం ప్రకారం కాకుండా చట్టం ప్రకారం తక్కువ వస్తుంది, ఇంకా ఎక్కువ వచ్చేయంటే
ఆ కుటుంబ భవిష్యత్తులో సాయం చేసే విధంగా దానివల్ల దీన్ని సివియర్లీ ఇంజూర్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళకి ప్రాణాపాయం లేదు కానీ సివియర్లీ ఇంజూర్ అయ్యి కాస్త 2-3 నెలలు వాళ్ళు పని చేయలేని పరిస్థితుల్లో ఇంకా మెడికల్ అసెస్మెంట్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఆ కుటుంబాలకు కూడా 25 lakhs కాంపెన్సేషన్ ఇచ్చే విధంగా కూడా మాట్లాడడం జరిగిందండి. మైనర్ ఇంజురీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా చిన్న సివియర్గా కూడా కాదు, ఒక 1 weekలో బాగా అయిపోయే వాళ్ళు, కానీ ఇంజురీస్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 5 lakhs కాంపెన్సేషన్ ఇవ్వడానికి కూడా వీ హ్యావ్ స్పోకెన్. కుటుంబాలందరితో కూడా ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ బాధ తెలుసుకుని ఈ వెసులుబాటు మేము ఇవ్వగలుగుతున్నామనే విషయం కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగిందండి. ఇదే కాకుండా కంపెనీతో ఈ ఊర్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ జరుగుతున్న విలేజ్ అవసరాల కోసం కూడా వాళ్ళు కొన్ని CSR యాక్టివిటీస్ చేయాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఊరి వాళ్ళతోనే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి ఊరి అవసరాలు ఏముంటాయో తాగునీటి విషయంలో కావచ్చు, కాలుష్యం విషయంలో కావచ్చు, ఎటువంటి అవసరాలు ఉంటాయో తెలుసుకోవడానికి, అది తెలుసుకుని ఆ కార్యాచరణ కూడా త్వరలోనే కాస్త ఈ బాధ నుంచి కుటుంబాలని తేరుకున్న తర్వాత ఆ కార్యాచరణ కూడా చేయడం జరుగుతుంది. ఇమీడియట్లీ రేపటి నుంచి ఇక్కడే ఉన్న వీళ్ళ మెడికల్ సెంటర్లోనే మా స్పెషలిస్ట్ డాక్టర్స్ని కూడా, అంటే నెఫ్రాలజిస్ట్ కానీ, ఎండోక్రనాలజిస్ట్ కానీ, లంగ్ స్పెషలిస్టులు వాళ్ళందరినీ పిలిపించి ఊరందరికీ కూడా మెడికల్ క్యాంప్ పెట్టి స్క్రీనింగ్ కూడా ఒకసారి చేయించడానికి వీఆర్ ప్లానింగ్ అండి. సో బేసికలీ ఇప్పుడు కంపెనీ ప్లాంట్కి రావటం జరిగిందండి. మీకు తెలుసు, నిన్న బూదవాడలో ఉండే అల్ట్రాటెక్లో నిన్న ఒక బాయిలర్ ఇన్సిడెంట్ జరిగి 16 మందికి గాయాలు అవడం జరిగింది. అందులో దురదృష్టవశాత్తు ఒక వ్యక్తి మరణించడం కూడా జరిగింది. ఇంకా 2-3 కండిషన్ సీరియస్గా ఉందండి. అందరూ కూడా మణిపాల్ హాస్పిటల్లోను, ఆంధ్ర హాస్పిటల్ గొల్లపూడిలోనూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నిన్న వాళ్ళందరినీ నేను, ఎమ్మెల్యే గారు, సిపి గారు అందరూ వెళ్ళి పరామర్శించడం కూడా జరిగింది. ఈరోజు ప్లాంట్కి వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని, మిగిలిన కార్మికులని అందరినీ కూడా కొంచెం భావోద్వేగంతో ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళ బాధ తెలుసుకుందామని ఇక్కడికి రావడం జరిగిందండి. వచ్చి ఇక్కడ ప్లాంట్ పరిస్థితులు, కంపెనీ వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశించడం జరిగింది, కుటుంబానికి న్యాయం జరిగే విధంగా, వాళ్ళ కుటుంబం నిలబడే విధంగా కాంపెన్సేషన్ కంపెనీ వాళ్ళతోనూ ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పించమని చెప్పడం జరిగిందండి. వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడాం, వాళ్ళ అవసరాలు అవన్నీ కూడా తెలుసుకున్నాము. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అండి ఇప్పుడు మేము, ఎమ్మెల్యే గారు, కంపెనీ, మేమందరం మాట్లాడుకొని 50 లక్షలు ఫర్ ఎ డెత్ అండి, ఇమీడియట్గా ఈరోజు సాయంత్రానికే చెక్ కుటుంబానికి అందే విధంగా, అది డబ్బులు మాత్రమే కాకుండా కుటుంబంలో ఎవరికైతే అర్హత ఉందో, అది భార్య కావచ్చు లేదా ఎదిగిన పిల్లలు కావచ్చు, వాళ్ళలో ఎవరికైనా ఉద్యోగం ఇప్పించే విధంగా కంపెనీలోనే, సో దట్ వాళ్ళకి ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా కూడా ఉంటుంది అని, వాళ్ళు కాస్త తేరుకున్నాక ఉద్యోగము, చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళు అడిగిన గురుకుల పాఠశాలలో కావచ్చు, హాస్టల్లో కావచ్చు చేర్పించి 12వ తరగతి 16 మంది గాయం అవటం, వాళ్ళు కొంతమంది మణిపాల్ హాస్పిటల్లో, కొంతమంది ఆంధ్ర హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆ యొక్క ఎవరైతే పేషెంట్ ఉన్నారో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మేము మంత్రులు, అదేవిధంగా పోలీస్ సిపి గారు కూడా పరామర్శించాం. దాంట్లో ఒకటి మరణించడం జరిగింది. ఈరోజు మరి ఆ కుటుంబానికి ఏ విధంగా ఆదుకో నష్టపరిహారం జరగాల విషయం మీద సీఎం ఆఫీస్ నుంచి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు మాట్లాడడం జరిగింది. మంత్రి రవీంద్ర గారు కూడా ప్రత్యేకంగా దీనికోసం ఎండార్స్ చేశారు. ఎవరైతే చనిపోయిన కుటుంబంలో వాళ్ళకి ఆదుకోవడం కోసం చట్ట ప్రకారం వచ్చేది కాకుండా ఎక్కువ ఇచ్చే విధంగా ప్రభుత్వం కూడా మేనేజ్మెంట్ ఒత్తిడి చేసి 50 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి, అదేవిధంగా బాగా గ్రీవియస్గా ఉన్న 100% బర్న్ కేసులు కూడా 50 లక్షల రూపాయలు ఇవ్వడం. ఎవరైతే 5-6 నెలలు పనులు చేయలేకుండా ఇబ్బంది పడతారో 50% ఎక్కువ బర్నింగ్ ఉన్న వాళ్ళకి 25 lakhs, మైనర్గా గాయమైన వాళ్ళకి 5 lakhs ఇవ్వడం జరుగుతుంది. చనిపోయిన కుటుంబాలు ఆదుకోవడం కోసం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వటం, ఆ పిల్లలు చదువుకునే వాళ్ళకి అల్ట్రాటెక్ సిమెంట్స్లో ఉన్నటువంటి స్కూల్లో ఉచితంగా చదివించడం, వాళ్ళు గురుకుల పాఠశాల చదువుకుంటున్నట్టయితే కలెక్టర్ గారు ప్రత్యేకంగా సీటు కేటాయించి గురుకుల పాఠశాల సీట్లు ఇప్పించడం, అదేవిధంగా ఫ్యాక్టరీలో సరైనటువంటి నిర్లక్ష్యం ఉందని చెప్తాను, దాని మీద విచారణ జరిపించి వాటి మీద చర్య తీసుకుంటారు. ఈ కుటుంబాలకు పూర్తిగా ఆదుకోవడానికి అటు